తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు మంత్రి రామానాయుడు హాజరయ్యారు. 2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన మంత్రి రామానాయుడుతో పాటు పలువురు పార్టీ శ్రేణులపై నాడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గత 5 ఏళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు నిమ్మల హాజరవుతున్నారు. పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం లాంటిదని సీఎంఆర్ఎఫ్ ద్వారా 10 నెలల్లోనే ఎందరో లబ్దిదారులకు కోట్లాది రూపాయల బిల్లులను చెల్లించామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో నియోజకవర్గ పరిధిలోని 43 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 4,37,02,850 రూపాయల చెక్కులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీఎం సహాయనిధి ద్వారా ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బుల ఖర్చులకు సైతం బిల్లులు చేస్తోందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దీవెనలతో కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదవారు చికిత్స పొందుతూ వాళ్ళు ఆరోగ్యం సరైన తర్వాత ఏదైతే బిల్లులు పెట్టుకొని సీఎంఆర్ఎఫ్ కింద లబ్ధిదారులు ఉంటారో వాళ్లకు గత ప్రభుత్వాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 నెలల్లోనే కోట్లాది రూపాయలు బిల్లులు చెల్లించడం జరుగుతూ వచ్చింది. దానిలో భాగంగానే ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో 43 మంది బెనిఫిషరీస్ అంటే పేషెంట్లకు సుమారు 43,72,853 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే ఎవరైతే లబ్ధి పొందిన కుటుంబాల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు ఆరోగ్యానికి తోడ్పడుతూ ఇప్పుడు ఎన్నో జబ్బులతో బాధపడుతున్న పేదవాళ్లకు ప్రభుత్వాలు ఆదుకుంటాయో ఆ ప్రభుత్వాలను నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆరోగ్యశ్రీ మీదే పేషెంట్లు ఆధారపడకుండా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద అమౌంట్ శాంక్షన్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా సుమారుగా 175 నియోజకవర్గాల్లో సగటున రోజుకు 6 కోట్ల రూపాయలు ఏదైతే బిల్లులకు రీఇంబర్స్మెంట్ పెట్టి జరుగుతూ ఉందంటే ఒకసారి మనం అందరం గమనించాలా.
కేవలం కార్పొరేట్ హాస్పిటల్ అంటే ధనికులకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. తిరుపతి రూరల్ మండల పరిధిలోని గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పునరుద్దరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. గాంధీపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పంప్ హౌస్ ను వారు ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నీటి సమస్య ఉన్నా గత వైసీపీ పాలకులు పట్టించుకోలేదన్న స్థానికులు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే చొరవతో 6 పంచాయతీల్లో త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరికిందన్నారు. తెలంగాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆర్టీసీకి చెందిన పలువురు కార్మిక సంఘాల నేతలు హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో కలిశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్, టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వత్థామరెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రటరీ నరేందర్, కార్మిక సంఘ్ జీఎస్ ఎర్రస్వామి కుమార్, ఎస్టీఎంయూ జీఎస్ పున్నా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర సంఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ స్వయంగా రీహాబ్ సెంటర్ కు వెళ్లి శ్రీతేజ్ ను కలిసి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్ వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికే అల్లు అర్జున్ 2 కోట్లు అతని ఖాతాలో జమ చేసిన విషయాన్ని కూడా అరవింద్ గుర్తు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రబీలో ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై కాకినాడ కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల సమీక్ష. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టీకరణ. యాక్సిస్ పవర్ తో ఒప్పందం వెనుక భారీ అవినీతి. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి. పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.